Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Na nalpu nandalala chali kabaru pampera చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది గాయస్. ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఉంటే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ ఉంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 రేషన్ని లేదా మనకు మీకు ఇష్టం వచ్చిన రేషన్లో ఇందులో వచ్చేసి నేను ఎక్కువగా సజెస్ట్ చేసేది 4.5 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, సో కొందరు 1:1 రేషన్ సెలెక్ట్ చేస్తారు, కొందరు 4:5 రేషన్ కూడా సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఆ 4:5 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇమేజ్ మీద టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ అని సెలెక్ట్ చేయండి గైస్. ఓకే, సో ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ మీరు స్టేటస్ వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ ర్యాక్ ఇచ్చేయండి. నేనైతే ఒక 20 సెకండ్స్ ఇచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు మీ యొక్క ఫోటోస్ ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో అది కూడా 4:5 రేషన్లో ఉండాలి. ఓకే, సపోజ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 ఇమేజెస్ అయితే ఎంటర్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఒక 10 సెకండ్స్ అయితే ర్యాక్ చేశాను. నెక్స్ట్ నేను మల్టీ ఇమేజ్లు యాడ్ ఇవ్వాలి. లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ అక్కడ నుంచి నేను ఇంకొక ఇమేజ్ని కూడా సెలెక్ట్ చేశాను. ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చాను. అదే మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మన యొక్క ఇమేజ్ను నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్ అనేది చేసి ఇంకా మీ 2 ఫింగర్స్తో మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క ఇమేజ్ 10 సెకండ్స్ ఉంది. అందులో నెక్స్ట్ ఇమేజ్ని కూడా సేమ్ ఆప్షన్ గైస్. ఓకే, సేమ్ ఈ విధంగా మీ యొక్క ఫోటోను కూడా ఇలా అయితే డ్రాక్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాక్ అనేది చేసి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఉంటుంది ఇక్కడ టిక్ ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అనే కదా గైస్, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లిరిక్స్ యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ చెప్పాను కదా, నేను ఇచ్చిన లిరిక్స్ అనే కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడైతే నేను ఈ యొక్క లిరిక్స్ని అయితే యాడ్ ఇచ్చాను. సేమ్ ఇదే లిరిక్స్ మీద టచ్ చేయండి, ఇక్కడ నేను పైన పెట్టేశాను. సేమ్ కిందకి వస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేశాను. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి టిక్ ఇస్తున్నా. అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. లిరిక్స్ ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేద్దాం, ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క లిరిక్స్ యానిమేషన్ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫ్రెండ్స్, మళ్ళీ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక స్నో లాంటి ఒక వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి ఇలా కింది స్వైప్ చేయండి. అదే టెంప్లెట్ మీద టచ్ చేయండి, సేమ్ బ్లెండింగ్ లైక్ ఆప్షన్ రాండి, స్క్రీన్ అని అప్లై చేసేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేయండి. ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు అయితే ర్యాక్ చేయండి గైస్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనం వెరిఫై చేయడం మాత్రమే. ఓకే, వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క పార్టికల్ ఎఫెక్ట్ లిరిక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ అంటే రైట్ సైడ్లో బాణం సింబల్ ఉంది, దాని మీద టచ్ చేసి లోలో ఉండే హైలో పెట్టేసి సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్, వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. ఐ హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి వీడియోకి లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.